అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇప్పుడు సమ్మర్ కదండి, మామిడికాయలు బాగానే దొరుకుతాయి కదా. ఇలా మామిడికాయలతో పచ్చడి చేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 మామిడికాయలను తీసుకుంటున్నానండి. ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మామిడికాయలకు ఇలా తొడాన్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకోకుండా మరీ చిన్నగా కాకోకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయలను ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 20 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు ఎండుమిర్చికి బదులుగా కారాన్నైనా వాడుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. మరీ మెత్తగా కక్కోకుండా కొద్దిగా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలను ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని 2-3 నిమిషాలు చల్లారి పెట్టుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము మామిడికాయ పచ్చడిని పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల పోపు గింజలను, ఒక 4-5 తుంచి వేసుకుని ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటినన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ చక్కగా మామిడికాయ పచ్చడి వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా బౌల్లోకి స్టోర్ చేసుకుని వారం పాటు ఈ మామిడికాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల అంతే అండి, ఎంతో టేస్టీగా పుల్లగా కారంగా మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.